మీరు గమనిస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని ఆయన ఫినిష్ చేయటం కోసం ఆ రోజుల్లోనే కొన్ని అంటే ఫిరాయింపులను ప్రోత్సహించి టీఆర్ఎస్లో ఉండే వాళ్ళందరినీ లాక్కోవటం వలన తెలంగాణ వాదం బలపడింది కాదంటారా? ఇప్పుడు అంటే మనకి ఈ తెలంగాణకి వాదం వచ్చేసి తెలంగాణ వాదాన్ని ఈయన ఫినిష్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద తెలంగాణ వాదం బలపడిన మాట వాస్తవం కదా? ఆయన ముఖ్యమంత్రి కాకముందే టీఆర్ఎస్ ఆవిర్భవించింది. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఆయన 2004లో ముఖ్యమంత్రి నాడు. కాబట్టి అంతకుముందు 2001లోనే ఆవిర్భవించడము, లోకల్ బాడీ పరిపాలనలో ఈయన చూపించినటువంటి వివక్ష, పరిపాలనలో మ్యాక్సిమం తెలంగాణకైనా అంట. ఇప్పుడు మెయిన్గా ప్రాజెక్ట్స్లో వచ్చేసి ఇక్కడేమో పోలవరం ప్రాజెక్టు, బహుళార్థ సాధక ప్రాజెక్టు 5,575 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టారు. ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళ కానీ, దేవాదులు కానీ, మిగతా అనేక ప్రాజెక్టులు వచ్చేసి ఎల్లంపల్లి కానీ ఇవన్నీ మ్యాక్సిమం ఖర్చు పెట్టారు. అక్కడ ఉన్న ప్రాజెక్టులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. అంటే తెలంగాణలో మీరు మేజర్ ప్రాజెక్ట్ చెప్పండి. అంటే మీరు నీటి పారుదల శాఖలో కొంచెం నిష్ణాతులు, మీరు కూడా బాగా ప్రాజెక్టుల గురించి చెప్తారు. దేవాదుల తెలుగుదేశం హయాంలో వచ్చింది. వాళ్ళు అంటే పెట్టలే, దేవాదుల స్టార్ట్ అయింది. దేవాదుల 50 TMC సామర్థ్యంతో తెలుగుదేశం హయాంలోనే స్టార్ట్ అయింది. ఖర్చు వచ్చేసి ఇప్పుడు గాలేరు అంటే మీరు చెప్పుకోదగినటువంటి ప్రాజెక్టు తెలంగాణలో ఒక్కటి కూడా లేకపోవటం, జలయజ్ఞంలో ఈ తర్వాత టీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలని చూడటం, ఇవన్నీ కూడా తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలని దెబ్బతీసినట్టుగా జరగలేదా? ఇప్పుడు రాష్ట్రానికి వచ్చింది ఒక్క ఐఐటి కదా. రాష్ట్రానికి వచ్చింది 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు సర్వ ప్రయత్నాలు చేసినా ఐఐటి రాలేదు. రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం నుండి ఒక్క ఐఐటి వచ్చింది. మరి ఆ ఒక్క ఐఐటి తెలంగాణకి ఎందుకు ఇవ్వాలా? నిజంగా అనుకుంటే బాసరకా మెదక్కని ఆఖరికి మెదక్ వచ్చింది. మరి నిజంగా ఒక్క ఐఐటి వచ్చింది. ఆ ఒక్క ఐఐటి అనేక సంవత్సరాల తర్వాత మరి వచ్చేసి అక్కడ ఆ ప్రాంతాన్ని తీసుకుండొచ్చు కదా. కడపకో, పులిందలకో, లేకుంటే రాయలసీమకో పెట్టారు కదా. ఐఐటి, ట్రిపుల్ ఐటీ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఐఐటి, అది ప్రతిష్టాత్మకమైంది. ట్రిపుల్ ఐటీ 3 చోట్ల పెట్టినారు. బాసర్లో పెట్టారు, నుజుబీ పెట్టారు, ఇడుపులపై పెట్టారు. అదొకటి ఐఐటి సంబంధించి. తర్వాత ఇది అమెరికన్ కాన్సులేట్ ఎక్కడ పెట్టారు? హైదరాబాద్లో పెట్టారు. తిరుపతిలో పెట్టకూడదా? లేకుంటే వచ్చేసి ఏం పెట్టాలని ఏమన్నా ఉందా? ఏం విశాఖపట్నం పెట్టకూడదా? విజయవాడ పెట్టకూడదా? తిరుపతి పెట్టకూడదా? అంతర్జాతీయంగా పేరుగాంచిన పిలిగ్రిమ్ సెంటర్ వచ్చేసేసి రోమ్కి ఎంత ఉందో అంత ఇంపార్టెన్స్ ఉంది, తిరుపతిలో పెట్టకూడదా? తర్వాత వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్డు ఆయన హయాంలో కదా, పివి ఎక్స్ప్రెస్ వే ఆయన హయాంలో కదా. ఇవన్నీ చెప్తానులే, ఎన్ని పొంగనూరులో అయితే ఒక బెంగళూరునట్టు ఇక్కడ చేసినట్టన్నీ వేల కోట్లు ఆ రోడ్డుకు ఈ రోడ్డుకు. అటువంటి రోడ్లు వచ్చేసి తెలంగాణలో అనేక రోడ్లు వేయడం జరిగింది. కాబట్టి ప్రాంతీయ వివక్ష లేదంటారు. అస్సలు ఎక్కడ ఏది అవసరమైతే ప్రతి ఇప్పుడు పోర్ట్స్ అవకాశం ఉన్న చోట్ల పోర్ట్స్ పెట్టేదానికి, విమానాశ్రయాలు వచ్చేసి ఆల్మోస్ట్ ఎవ్రీ జిల్లాకు ఒక విమానాశ్రయం పెట్టాలి, ఎవ్రీ జిల్లాకు ఒక యూనివర్సిటీ కావాలి. మీరు చెప్తున్నారు 2004లో టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనేది తప్పు చేసినట్టు భావిస్తారు. అంటే మీరు ఒక సమైక్యవాది కాబట్టి యాక్చువల్గా 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని వాళ్ళు బలం పెంచుకోవటం వలన తర్వాత ప్రభుత్వంలో కూడా భాగస్వాములు అయ్యారు. దానివల్ల కూడా తెలంగాణ వాదం బలపడింది అనేటువంటిది ఒక భావన ఉంది. ఆ రోజు కేవలం అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ వాదం లేపినటువంటి, అంటే ఒక జాతీయ పార్టీ తీసుకెళ్ళి ఉప ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవటం, దానికి ఒక జీవం పోయటం, దానికి బలం చేకూర్చడం అనేది తప్పు అనేది చాలామంది అభిప్రాయం ఉంది. దానికి మీరు ఒక సమైక్యవాదిగా మీరు ఏమంటారు? ఇప్పుడు అప్పటికి 10 ఏళ్ళు అధికారం లేదు. 94, 99 ఇంకొచ్చేసి 2004 10 ఏళ్ల పాటు అధికారం లేదు. ఆ టైం కూడా వచ్చేసి ఏ రాజకీయ పార్టీ అయినా సరే, మనమేమి ఇది వచ్చేసి ఒక ఎన్జిఓ కాదు, ఇది ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి అనేది ఉంటుంది. అధికారం ద్వారా ప్రజలకు మేలు చేయాలనేది ఉంటుంది. అంతే తప్ప సన్యాసులుగా వచ్చేసి ఉండేదానికి ఏదైనా ఒక ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నటువంటి పార్టీతో తెలుగుదేశాన్ని దెబ్బతీయటం కోసం, కేవలం అధికారం కోసం ఒక రాష్ట్రం కావాలనుకుంటున్న టీఆర్ఎస్తో 2004లో పొత్తు పెట్టుకోవటం. 2004లో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా మేనిఫెస్టోలో వచ్చేసి సెకండ్ ఎస్ఆర్స్ అన్నారు, కానీ మేము తెలంగాణ ఇస్తామని చెప్పలేదు. కానీ 5 ఏళ్ళు సెకండ్ ఎస్ఆర్ చేయలేదు. అది పొరపాటే కదా. అది విభజన కూడా చేయలేదు, విభజన చేయలేదు.
అంటే సెకండ్ ఎస్ఆర్సీ చేసి ఉంటే బాగుండేది అంటారా? అరే మేనిఫెస్టోలో పెట్టారు. ఆ రోజు వచ్చేసి ఎన్నికల్లో ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 10 సంవత్సరాల పాటు అధికారం లేదు కాబట్టి డెఫినెట్గా వచ్చేసి రాజకీయ పార్టీ తర్వాత 2009లో మరి టీడీపీ టీఆర్ఎస్ ఒత్తు పెట్టుకున్నారు కదా. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్లో, కేరళలోనేమో కాంగ్రెస్ కమ్యూనిస్టు కొట్లాడతారు, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. అంతకుముందు జనతా పార్టీ ఏర్పడేటప్పుడు అటు వాజ్పేయి గారు అనేక సంవత్సరాలుగా వచ్చేసి ఓల్డ్ కాంగ్రెస్తో ఫైట్ చేసిన వాళ్ళు 4-5 పార్టీలు వచ్చేసి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కొన్ని సందర్భాల్లో మనము వచ్చేసి ఆనాటి స్థానికంగా ఉండే పరిస్థితులు బట్టి ఏ పార్టీ అయినా సరే ప్రజలకు మేలు చేయాలంటే అధికారంలోకి రావాలా. అధికారంలోకి రావాలంటే ఒకసారి ఆనాటి ఉండే పరిస్థితులు బట్టి కొన్ని అడ్జస్ట్మెంట్ తప్పవు. అడ్జస్ట్మెంట్ లేకుంటే ఓన్లీ ప్రిన్సిపల్స్ మీదనే ఉన్నామంటే కొన్ని సందర్భాలు అటువంటి ప్రిన్సిపల్స్ మీద ఉన్న పార్టీలు కూడా వచ్చి తప్పు చేస్తామని భావించే పరిస్థితి ఉన్నాయి. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు విజయవాడలో అనుకుంటా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తా వైఎస్ఆర్సీపీ అనేది కరిగిపోయే ఐస్ క్రీమ్ లాంటిది అనేటువంటి ఒక కామెంట్ చేశాడు. కానీ అది ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే వాళ్ళకి బలమైనటువంటి క్యాడర్ ఉంది. మీకు ఒక శాసనసభ్యుడు లేడు, ఒక పార్టీ ఎంపీ లేరు, చాలా జిల్లాల్లో కూడా ఇప్పటికీ వెళ్ళిపోతున్నారు. అటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షాన్ని మీరు ఇగ్నోర్ చేయటం, లేదంటే దాన్ని డిస్కౌంట్ చేయటం, అంటే ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దాన్ని అది కరిగిపోయే ఐస్ క్రీమ్ అనేది ఏ బేసిస్లో అంటారు?